మా అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అసోసియేషన్ ఎవరైనా ఒకరు తీసుకెళ్తారని కానీ దిస్ ఈజ్ నాట్ పార్టీస్ హియర్. అందరూ కలిసే ఉంటారు కదా. ఈ మధ్య అంటే ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దాట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వీ డోంట్ వాంట్ దిస్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టే ముగ్గురు నలుగురు ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడంలో నేను తగిన నటుడే కాదంటారు. దట్ ఈస్ డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడ్ అని ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను. లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్ లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు. 2 విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు. నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కారు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషలు. ఎక్కడ నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. వీ వాంట్ టు సెలబ్రేట్ దట్. వీ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడ్. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాన్ని సహిస్తూ కష్టాల వాళ్ళని చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడెవడు ఈడెవడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇది వద్దు, ఈ 1 month 2 months ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరఫున చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చిందంటే నాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు. అది కాదు కదా మనకి. దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈ రోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టంతేదో 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాం, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ టు బి అకౌంటబుల్. పేరున ఇస్తాం. వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్, ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానల్ విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా టిల్ ద ఎలక్షన్ డేట్ ఈస్ అనౌన్స్డ్. ఈ ప్యానల్లో ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ టీఆర్పీస్. వీఆర్ ఆల్రెడీ పాపులర్. వీ డోంట్ వాంట్ సచ్ ప్లేసెస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్న ప్యానల్ని, దయచేసి ఈసీ మీటింగ్ పిలవండి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయండి. అక్కడ దాకా ఈ ప్యానల్కి చాలా పనులున్నాయి. వచ్చిన తర్వాత 3 నెలలు వేస్ట్ చేయడం కన్నా ఈ నెక్స్ట్ నెలల్లో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ 2-year ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం. వీ విల్ గెట్ ప్రిపేర్, వీ విల్ టేక్ ద డేటా, వీ విల్ సీ ద విజన్. ప్రతిరోజు పెద్దలతో మాట్లాడుతున్నాం. కొందరు పెద్దలు ఎందుకు రావాలంటే రావాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్యానెల్కి ఎంత సూక్ష్మంగా ఉందంటే అకారణ శత్రుత్వం ఎవరికి వద్దు. పెద్దోళ్ళు ఉన్నారు, దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్. డోంట్ కమ్ సార్. దిస్ విల్ బి అ ప్యానల్, దేర్ విల్ బి కమిటీస్. వీఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే పదవి కోసం ఇక్కడ ఎవరు రాలేదు. అండ్ నేను చాలా అదృష్టవంతుడిని. పేరున ఒక్కొక్కరితో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ స్పెంట్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద విజన్ అండ్ ఐ హ్యావ్ కన్విన్స్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్. అండ్ నేను ఒక విషయం చేశాను, ఎవరూ పార్షల్ లేరు ఇక్కడ. నాకు చాలా ఆనందం ఏంటంటే, గర్వం ఏంటంటే, నా డిసిజన్లో నేను ఎన్నుకున్న, నేను మాట్లాడదలుచుకున్న, నా ప్యానెల్లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ, నేను ఒక అడుగు తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు. నాకు తెలుసది. నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి. ఎవరైనా తప్పు చేస్తే బయట చేసేవాళ్ళు కాదు, మనలో కూర్చొని క్రమశిక్షణ చెప్పేవాళ్ళు కావాలి. అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ హార్మనీ. కౌగులించుకోవాలి, మనకి ఆనందంగా ఉండాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మిసింగ్. ఇవన్నీ మీకు చెప్తున్నాను, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. దీని తర్వాత మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాను. ఆ తర్వాత దయచేసి క్షమించండి. టిల్ ద ఎలక్షన్ డేట్స్ ఆర్ అనౌన్స్డ్, ఎనీబడి ఫ్రమ్ దిస్ ప్యానల్ వీ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకంటే మనకి అది అవసరం లేదు. వీ డోంట్ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ అ పబ్లిసిటీ. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. అందరు పెద్దల దగ్గరికి వెళ్తాం, అందరితో మాట్లాడతాం. ఎనీ క్వశ్చన్స్ అలా ఆన్సర్. బిఫోర్ దట్ బండ్ల గణేష్ గారు మాట్లాడతారా? ఎవరో ఒకరిద్దరు మాట్లాడారంటే ఇస్తాను. ఇక్కడ నేనేదో చెప్పానని కాదు. వీ హెవ్ డిసైడెడ్ నాట్ టు టాక్. ఒక నిమిషం, ఇంకా ఉంది మాట్లాడడానికి, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఎంత చెప్పినా ఇంకో ప్రశ్నలు ఉంటాయి కదా. వాళ్ళకి వన్ సైడ్ టాక్ చేసి వెళ్ళిపోవడం కాదు ఇది. ఇది ఉభయ కుశలోపరి సాంప్రత. వరల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్.